తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ డీప్ ఫేక్ వీడియోలు ఏఐతో క్రియేట్ చేసినటువంటి వీడియోలు అవి ఇంకా సెలబ్రిటీలని వెంటాడుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వదలలేని పరిస్థితి. ఆయన కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు దీన్ని అరికట్టడం ఎలా? వీళ్ళని పట్టుకొని శిక్షించే కంటే కూడా పూర్తిగా ఆపటానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమూర్తి శ్రీధర్ గారు. మాట్లాడదాం సార్తో. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు టెక్నాలజీ రావటం, దాన్ని మంచి కోసం ఉపయోగించడం కంటే కూడా ఈ విధంగా పెడదారిన పట్టి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ, లేదంటే ఎవరినన్నా బ్లేమ్ చేయడం కోసమో, బ్యాడ్గా చూపించడం కోసం ఇట్లా ఎక్కువ వాడుతూ ఉన్నారు సార్. అంటే దీన్ని కట్టడి చేయాలంటే ఎట్లా? ఒక ఐటీ ఎక్స్పర్ట్గా ఇంత టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న దాని పట్ల మీరేం చెప్తారు? ఇక్కడ ఆల్మోస్ట్ డీప్ ఫేక్స్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు, కానీ 2016లో అంటే ఏఐ రాకముందే మిషన్ లెర్నింగ్ అల్గోరిథంతో డీప్ ఫేక్స్ వచ్చిన సందర్భంలో నేను సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఇస్తూ ఒకటే మాట అన్నాను. సో డీప్ ఫేక్ అనేది నేనే ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూపిస్తూ, మనకి ముందు భవిష్యత్తులో ఇలాంటి కేసెస్ చాలా భారీగా రాబోతూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఫోరెన్సిక్లో ఎలాగ నియర్ బై పిక్సెల్ని అనలైజ్ చేసి ఐడెంటిఫై చేసి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఇదంతా ఎలా చేయాలి అన్నదాన్ని ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిపార్ట్మెంట్గా ట్రైనింగ్ ఇస్తూ, ఇప్పుడు 2016 ఎండింగ్లో వచ్చింది ఫస్ట్ డీప్ ఫేక్. సో అప్పటి నుంచి కూడా దీని మీద మీడియాలో అలర్ట్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అప్పుడు నేను ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నానో అది ఈరోజు ట్రంప్ దగ్గర నుంచి, మోడీ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ డీప్ ఫేక్స్ ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. చాలా మంది సినీ తారలకు సంబంధించి కానీ ఇలాంటివంతా కూడా. ముఖ్యంగా దీన్ని ఎలా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు. అడ్డుకట్ట వేయటానికి దీనికి ఈ రోజు గతంలో నేను 2017లో ఉన్న డీప్ ఫేక్ 95% యాక్యురసీ ఉండేది. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో డీప్ ఫేక్ చేస్తే ఈ ఫేస్ లో నుదురు ఏరియాలో ఇప్పుడు గెడ్డం కింద సగం పాటు ఎలాగ నుదురు అంటే చెంపల పక్క దాకా వరకు మాత్రమే ఈ ప్రొఫైల్ తీసుకొని నోస్ ఎక్కడ ఉంటుంది, మౌత్ ఎక్కడ ఉంటుంది, ఐస్ ఎక్కడ ఉంటుంది, అదేం చేస్తుందంటే వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేసి ఈ వైర్ ఫ్రేమ్ ఆధారంగా ఒరిజినల్ వీడియోని ఫేక్ వీడియో ఏదైతే ఉంటుందో దాంతో రీప్లేస్ చేసి ప్రాపర్టీస్ ని ఫైనల్ గా వీడియో తయారు చేసి ఇచ్చేది. ఇప్పుడు మనకి 2021 తర్వాత ML తోను, అలాగే ఇప్పుడు AI తోను, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చిన్న ఫోటో ఇస్తే చాలు. గతంలో నేను ఒక వీడియో ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక చిన్న ఫోటో ప్రొఫైల్ పిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా డీప్ ఫేక్ తయారు చేసేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ కెన్ ఇమాజిన్. అంటే ఒక మనిషి నవ్వినప్పుడు ఎలా ఉంటారు, ఒక మనిషి పైకి చూసినప్పుడు ఎలా ఉంటారు, పక్కతో చూసినప్పుడు ఎలా ఉంటారు అన్నది అదే మోడల్ తయారు చేసుకోగలిగేలాగా శక్తివంతంగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేశాను అనుకోండి. ఫస్ట్ హ్యాండ్ లో నేను తయారు చేసినప్పుడు ఒక 4K రిజల్యూషన్ ఉంటే క్వాలిటీ ఉంది. నేనేం చేస్తున్నాను, దీన్ని ఒక 10 మందికి షేర్ చేశాను అనుకోండి. సో నేను వాట్సాప్ లోను, టెలిగ్రామ్ లోను షేర్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ దాని యొక్క పిక్సెల్స్ వచ్చేటప్పటికే పూర్తిగా పగిలిపోయేసి, పిక్సలేట్ అయిపోయేసి, క్వాలిటీ తగ్గిపోయేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంప్రెషన్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడో ఒక 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఇలాంటిది ఒక డీప్ ఫేక్ నడుస్తుంది ఫలానా సెలబ్రిటీ మీద అన్నది బయటకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి. కేసు ఫైల్ చేసిన తర్వాత ఎంతమంది చేతులు మారింది, అసలు ఒరిజినల్ 4K క్వాలిటీ చేసిన వ్యక్తి ఎవరు అన్నదాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా వచ్చి IP అడ్రస్ లో మెటా డేటా వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటా వచ్చి నన్ను పట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే అప్పటికే చాలా చేతులు మారిపోయి దాని క్వాలిటీ తగ్గిపోయి ఉండేది. రెండోది, ఎన్ని చేతులు మారిపోయిందో రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి డిపార్ట్మెంట్ దగ్గర ఆల్మోస్ట్ అదే కేసు మీద విపరీతంగా టైం స్పెండ్ చేయాలి. అంటే ఆ టెక్నాలజీ లేదా సార్ వాళ్ళని పట్టుకునేది? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని పట్టుకోలేమంటారా? ఇప్పుడు మనం ఒక 100 మంది చేతులు మారిపోయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100 మందిలో నేను 100 వ్యక్తిని అనుకోండి, మీరు తయారు చేశారు, నేను 100 వ్యక్తిని. నా దగ్గర నుంచి నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇంటర్నెట్ ఎక్కడ డౌన్లోడ్ చేశానంట. ఆ ఇంటర్నెట్ లో ఎక్కడ డౌన్లోడ్ చేశారని చెప్పేసి అంటే కనుక ఆ హోస్టింగ్ సైట్కి వెళ్ళేసి వాళ్ళకి DMCA నోటీస్ ఒకటి ఇచ్చి దీన్ని ఎవరు అప్లోడ్ చేశారంటే వాళ్ళు ఎవరిదో ఇస్తారు. అప్లోడ్ చేసిన వ్యక్తిని మనం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక అతను నాకు ఎక్కడో సంథింగ్ వేరే టెలిగ్రామ్ లో వచ్చింది అంటాడు. ఇవన్నీ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా 100 సార్లు వెనక్కి వెళ్ళేసి ఐడెంటిఫై చేయాలంటే కనుక 100 కేసులు డీల్ చేసిన దాంతో సమానం, 100 ఇండివిజువల్ కేసులు డీల్ చేసిన దాంతో సమానం. పోలీస్ డిపార్ట్మెంట్కి
ఇప్పుడు ఎన్నో ఆర్థిక పరమైన నేరాల దగ్గర నుంచి ఎన్నో విపరీతంగా రోజువారీ కూడా డబ్బులు పోయిన వాళ్ళు కానీ హెరాస్మెంట్ కానీ ఎన్నో వస్తుంటాయి. అవును. సో ఉన్న తక్కువ మ్యాన్ పవర్ లో ఒక కేసుని డీల్ చేయడానికి 100 కేసులు డీల్ చేసినంత మ్యాన్ పవర్ రిసోర్సెస్ అవసరం అయితే కనుక చేయడం చాలా కష్టం. సో చేయలేమంటే కనుక చేయొచ్చు, కానీ చేయటానికి సంబంధించి ఇంకా మిగతా అన్ని పనులు ఇదే కేసు ఇన్వెస్టిగేషన్ ఒక టీం పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి ఎవరో 4 కోట్ల రూపాయల డబ్బులు పోయినాయి అని ఒక కేసు పెట్టేసి ఇంకొక ఆర్థిక పరమైన నేరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. లేదుగా మనం ప్రయారిటీ వైజ్ తీసుకోవాలిగా, తప్పదుగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మిగతా కేసెస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ 100 మందిని మనం క్వశ్చన్ చేసుకుంటూ పోవటం కంటే అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో డైరెక్ట్గా అక్కడికి పోయే టెక్నాలజీ లేదంటారా? లేదండి. ఎందుకు లేదు అంటే కనుక ఇప్పుడు డీప్ ఫేక్ అనేది తయారు చేసేటప్పుడు కొన్ని అప్లికేషన్స్, వాటి పేర్లు నేను బహిరంగంగా చెప్పను, కానీ అప్లికేషన్స్ అవి డార్క్ వెబ్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. కొన్ని అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డైరెక్ట్గా ఓపెన్ కనపడుతూ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని నా సిస్టంలోనో నా ఫోన్లోనో నేను క్రియేట్ చేస్తున్నాను. కొన్ని వచ్చి క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నా సిస్టమ్ కూడా అవసరం లేకుండా నేనే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసి దీన్ని ఏ ఫేస్తో మార్చాలి అన్నదాన్ని శాంపిల్ ఫేస్ ఇస్తే కనుక అది ఆటోమేటిక్గా మార్చేలా క్లౌడ్లోనే జరిగిపోతుంది. సో ఈ రెండు క్లౌడ్లో జరిగిపోతే ఎంతో కొంత పట్టుకోవడానికి స్కోప్ ఉంది, కానీ సిస్టంలో జనరేట్ చేసే వాటికి ఏ సిస్టంలో జనరేట్ చేశారన్నది ఐడెంటిఫై చేసే స్కోప్ లేదు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా నా సిస్టంలో హార్డ్ డిస్క్ లో అది సేవ్ అయింది. దాన్ని టెలిగ్రామ్ లో చేశానా, వాట్సాప్ లో చేశానా, ఇలా 100 మంది చేతులు మారాక ఫస్ట్ నేను షేర్ చేసిన వ్యక్తిని ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలో తెలుసుకోవడం తప్పించి ఇది సాఫ్ట్వేర్ లో తయారు చేశారన్న విషయం ఎక్కడ కూడా రిజిస్టర్ కాదు. ఈ సాఫ్ట్వేర్ లో తయారు చేశారన్న విషయం ఎక్కడ రిజిస్టర్ కాదు, ఎందుకంటే నా లోకల్ కంప్యూటర్ గారు ప్రాసెస్ చేసింది. సో ఇంకొక విషయం అండి, సరే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవిలో లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళకు సంబంధించి డీప్ ఫేక్ తయారైంది అనుకోండి, దీనిని కేసు పెట్టేసి ఇన్వెస్టిగేట్ చేద్దామన్నా కూడా చాలా కష్టమైన కాంప్లికేటెడ్ వ్యవహారం. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఇది ఒరిజినల్ ఫేక్ అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్లో నియర్ బై పిక్సెల్స్ని అనలైజ్ చేసే టూల్స్ ఉంటాయి. సో అవి ఎలా వాడాలి అని మేము డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో ఆ నియర్ బై పిక్సెల్స్ తో ఏంటి, నా ఫేస్ మీ ఫేస్ ఉందనుకోండి, పక్కనే ఉండే ఇప్పుడు నోస్ పక్కన కళ్ళ పక్కన ఉండే చిన్న చిన్న డాట్స్ పిక్సెల్స్ లో ఉండేవంతా కూడా ఒక పద్ధతి ప్రకారం అవి నిర్మించబడ్డాయా, రెండింటికి మధ్య సిమిలారిటీ ఉందా లేదా ఇదేదో కృత్రిమంగా సృష్టించబడ్డాయా అన్న విషయాన్ని అనలైజ్ చేసే టూల్స్ అవి. ఇప్పుడు హై క్వాలిటీ నుంచి లో క్వాలిటీ ఫుటేజ్ వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఫోరెన్సిక్ చేయాలి అంటే కనుక పిక్సెల్ ఆధారంగా అనలైజ్ చేసే మెకానిజం పనిచేయదు, ఎందుకంటే కనుక పిక్సెల్ లాస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఆటోమేటిక్ గా నియర్ బై పిక్సెల్స్ ని అనలైజ్ చేసి ఇది ఒరిజినల్ ఫేక్ అని చెప్పడం కూడా సాధ్యపడదు. అంటే వాళ్ళ ధీమా అదేనా సార్, మనల్ని పట్టుకోలేరు, మనం ఎవరికి చెక్కం, ఎంతమంది నన్ను పట్టుకుంటారు, ఇలాంటి ఆలోచన విధానంతోనే ఇంత క్రైమ్ పెరిగిపోతుంది ఇష్టం వచ్చినట్టుగా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరో ఒప్పుకోకపోయినా డీప్ ఫేక్స్ అనేది మహా అయితే వ్యక్తిగతంగా కేసులు పెట్టగలుగుతారు తప్పించేసి ఇట్లా నా మీద వచ్చింది ఎలాగది ఇదని చెప్పేసి ఏదో మనశ్శాంతి కోసం వెళ్ళి కేసులు పెట్టడం తప్పించి ముందు వీటిని టెక్నికల్ గా కానీ ఏ పరంగా కానీ శాశ్వతంగా బ్యాన్ చేయడం కానీ శాశ్వతంగా అడ్డుకోవడం కానీ సాధ్యపడదు. సో ఖచ్చితంగా ఆ ధీమా కొద్దినే ఇలాంటి తయారు చేస్తున్నారు. అంతెందుకండి, చిన్న ఎగ్జాంపుల్ చూస్తే సరే మనం డీప్ ఫేక్స్ లాంటి కంప్లీట్ మార్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు గూగుల్ విష్క్ వచ్చింది. గూగుల్ విష్క్ లో 2 ఫోటోలు ఇచ్చేసి ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి బీచ్ లో రొమాన్స్ చేసుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకున్నారని ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి. సో యాజ్ ఇట్ ఈస్ అది క్రియేట్ చేయగలుగుతుంది. ఇది విష్క్ లో చేశారు అన్న విషయం కానీ ఎవరు చేశారన్న విషయాన్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. అంటే ఇంకో థింగ్ ఏంటంటే డీప్ ఫేక్స్ చాలా చాలా దారుణమైన, ఇంకా చెప్పాలంటే ఇప్పటికి 99% యాక్యురసీ ఉంది. రేపు పిక్సెల్ 8 అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే చిన్న పారామీటర్ ఉంటుందండి, 128 పిక్సెల్స్ మాత్రమే చిన్న చిన్న ప్యాకెట్స్ గా తీసుకుని దాన్ని అనలైజ్ చేసేసి వీడియో అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు 512 మోడల్కి వచ్చింది, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 512కి వచ్చింది. ఇప్పుడు 1028 హై క్వాలిటీ హై రెజల్యూషన్, అంటే ప్రతి పిక్సెల్ లో కూడా ప్రతి ఒక చిన్న పారామీటర్ కూడా 1028 పిక్సెల్స్ తో కూడిన హై రెజల్యూషన్ లో చాలా న్యాచురల్ గా నిజంగానే రికార్డు చేశారు అన్న విషయంగా వచ్చేలాగా మనకి ఈరోజు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చింది. ఓకే,
సో ఇంకా సార్ ఇప్పుడు చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇన్బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొన్ని పదాలని యాక్సెప్ట్ చేయకుండా టెక్నాలజీ రూపొందించవచ్చు కదా. అలా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, బీచ్లో ఒకళ్ళిద్దరు హగ్ చేసుకోవడం కావచ్చు, ముద్దు పెట్టుకోవడం కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకోవడం కావచ్చు, ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది చేస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ప్రాంప్ట్ ఇస్తున్నాడని చెప్పి ఏ టెక్నాలజీకి అది ఇన్బిల్ట్గా అలాంటివి ఇచ్చి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది కదా. అట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు విష్లో వచ్చేటప్పటికే నిజంగా మీరు చెప్పింది పనిచేస్తుంది. ఏంటి, మన ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే అది ఫస్ట్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఇదేమైనా అభ్యంతరకరంగా ఉందనుకోండి, ఉదాహరణకి ఇద్దరు కలిసేసి వేరు బాడీతో ఉన్నారు అని ఇచ్చాడు అనుకోండి, ప్రాంప్ట్ ఎంటర్ కొట్టిన వెంటనే ప్రాంప్ట్ తీసుకుంటుంది. కానీ ప్రాసెసింగ్ అయిన తర్వాత వాడు మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ చూపించేటప్పుడే సంథింగ్ వెంట రాంగ్ అంటాడు. అంటే ఏంటి, అవుట్పుట్ చూపించే లోపల అది జనరేట్ చేసిన అవుట్పుట్ అనేది అభ్యంతరకరంగా ఉందన్న విషయాన్ని వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీ వెరిఫై చేసి మనకి స్క్రీన్ మీద చూపించకుండా సంథింగ్ వెంట రాంగ్ అంటాడు. ఓకే. సో ఎక్కడ గూగుల్ విషయంలో ఉంది. ఎందుకు, గూగుల్ అనే సర్వర్లో ఏఐ మోడల్తో మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కనుక సిస్టంలో నేను ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని నా ఓన్ ప్రాసెసర్తో, అంటే గూగుల్ సర్వర్స్ వాడుకోవాలి, నా ఓన్ ప్రాసెసర్తో నా గ్రాఫిక్ కార్డుతో నేను కంప్లీట్గా నా లోకల్గా నేను ప్రాసెస్ చేశాను. ప్రాసెస్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ నా లోకల్ సిస్టమ్ కాబట్టి మీరు అన్నట్లు ఈ ప్రాంప్ట్స్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఇలాంటిదని ఏది ఉండదు. సో ఎందుకంటే ప్రాసెస్ నేనే చేస్తున్నాను, అవుట్పుట్ కూడా నేనే పొందుతున్నాను. నో కంట్రోలింగ్ మెకానిజం ఫ్రమ్ క్లౌడ్ సర్వీసెస్. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి స్కోప్ లేదు. సరే, ఇంకొకటి ఈరోజు వచ్చిన వార్త, నారా లోకేష్ గారి డీపీ పెట్టి డిస్ప్లే పిక్ ఒకటి పెట్టేసి మేము తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్ అని చెప్పుకొని లక్షల రూపాయలు కొట్టేశారు సార్. పాపం మరి నమ్మేవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇది ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి లక్షలు పోగొట్టుకున్నారు. వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది. ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం ఎట్లా సరే, ఎట్లా ఎడ్యుకేట్ అవాయిడ్ చేయడం లేదండి. ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరన్నా కానీ డబ్బులు ఫండ్స్ ఇచ్చేటప్పుడు లేదా ఎవరికి ఎమర్జెన్సీలో ఉండే డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు, ఇప్పుడు పార్టీ తరఫున ఫండ్ ఇవ్వటమో ఏదో అన్నారనుకోండి, నిజంగా పార్టీ మీద సానుభూతి ఉంటే నారా లోకేష్ యొక్క ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ కో లేకపోతే ఎక్కడికో వెళ్ళేసి ఇది నిజమా కాదు వెరిఫై చేసుకున్న తర్వాత చేయాలి తప్పించి, ఎవరో ముక్కు మోహం తెలియని వ్యక్తి మేము వాళ్ళ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి డీపీ పెడితే కనుక ఎలా నమ్ముతారో చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను పోలీస్ అకాడమీకో లేకపోతే బయట ఇప్పుడు రకరకాల చోట్ల ప్లాట్స్ వీటన్ని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒకటే చెబుతాను, ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు అంటే కనుక ఇప్పటికి మనం ఈ మోసాలు ఎలా అడ్డుకోవాలని చూస్తున్నాం. కానీ మన ఆలోచన ధోరణి, మన కనీసం ఒక బేసిక్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా మనం మోసపోయే తరహాలో అమాయకంగా ఉంటే ఎలా చెప్పండి. ఎన్నో కేసులు నడుస్తూ ఉన్నాయి, మన బోటి వాళ్ళు ఎన్నో డిబేట్లు చేస్తూ ఉన్నాము, ఎన్నోసార్లు అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాము. ఇప్పటికే నారా లోకేష్ ఫోటోని చూసి డబ్బులు వేస్తున్నారు అంటే కనుక ఎంత దారుణమైన విషయం, అంటే ఎంత అమాయకత్వంలో ఉన్నాం. మోసం చేసేవాడికి మోసపోయేవాడు ఉంటేనే చేయగలుగుతాడు. మోసపోయేవాడు ఉన్నాడు అంటే కనుక ఎందుకు మోసపోతున్నాడు అంటే కనుక సరైన వెరిఫికేషన్ చేసుకోకుండా అది ఒరిజినల్ ఫేక్ అన్నదే, లేకపోతే అవగాహన లేకుండా, ఈ మధ్య నేరాలు ఎలా జరుగుతున్నాయో కనీసం అవగాహన లేకుండా అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ నేను ఫోన్ వాడుకుంటున్నాను, నేను ఇంటర్నెట్ వాడుతున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు నెట్ వాడుతున్నారు, ఫోన్ వాడుతున్నారు, అట్ ద సేమ్ టైం దాంట్లో ఎన్నో ప్రమాదాలు కొంచెం ఉన్నాయి, ఎన్నో రకాలుగా మీ డబ్బులు కొల్లగొట్టేసుకోవాలి. మనం ఆశపడితే ఆటోమేటిక్గా మనం వాళ్ళ బుట్టలో పడిపోయినట్టే. వాళ్ళు మీకు ఏదన్నా వైద్య సాయం కావాలంటే ప్రభుత్వం తరపున సాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఒకటి ఫోన్ చేశారు, నమ్మేశారు ఇది నారా లోకేష్ గారు కల్పించారని. తర్వాత వాళ్ళు మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను, మీకు కొంత డబ్బు కావాలని చెప్పి అన్నారంట కదా, అది ఇస్తున్నారు, ఇంత పర్సంటేజ్ మీరు ఇస్తే, మీరు రివర్స్ ఇంత పర్సంటేజ్ దానికి ఉంటుంది, అది ఇస్తే టోటల్ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుందని చెప్పేసి అంటే వాళ్ళు కొట్టేశారంట డబ్బులు. చాలా దారుణం. అదేనండి నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా ఉంటే తన ట్విట్టర్ అకౌంట్లోనో లేకపోతే ఎక్కడో చోట దాని నుంచి అఫీషియల్గా రాస్తుంటారు. సో నేను వాటిని యాక్సెప్ట్ చేసి వెరిఫై చేసేయకుండా ఎవరో వచ్చారు సో దీన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే కనుక ఎంత తప్పు. మీరు ఎంత ఆర్థిక అవసరంలో ఉన్నా కూడా నిజంగా ఒకవేళ నిజంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో కావాలనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి, లేదా క్రౌడ్ ఫండింగ్ సంబంధించేసి ఏట్లోనో ఇచ్చేసుకోవచ్చు తప్పించేసి, నిజంగా అది లేని దాని గురించి ఎవరో చెప్పారు మీడియేటర్ అని చెప్పేసి నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది చాలా తప్పండి. నిజంగా ఒక డైలాగ్ కూడా గుర్తొస్తుంది సార్, డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు కదా, ఎవరు ఊరికే ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఊరికి ఇవ్వరండి. దురదృష్టవశాత్తు చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 70%
ఈ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్సే నడుస్తూ ఉన్నాయి. రకరకాలుగా ఆర్థికపరమైన నేరాలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత వాటిని పోలీసులో ఎవరో వెనక తెస్తారని ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే పోలీసులకి హ్యాండిల్ చేయడానికి దారుణమైన పెద్ద మొత్తంలో కేసులు ఉన్నాయి. సో మీరు పోగొట్టుకున్న 30,000 ₹1,00,000 ఉదాహరణ ₹1,00,000 పోగొట్టుకున్నారు అనుకోండి. ఒకవేళ ఎఫ్ఐఆర్ తీసుకుంటే దానిని ఆ కేసు క్లోజ్ చేసేంత వరకు, అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి డబ్బులు వెనక్కి తీసుకురావాలి అని అంటే కనుక మీరు పోగొట్టుకున్న ₹1,00,000 ₹3,00,000 వాళ్ళు నార్త్ ఇండియాలో నోయిడాలోనో లేకపోతే జామ్తారాలోనో ఇంకో దగ్గరికి వెళ్ళేసి రోజు తిరుగుతూ ఇన్వెస్టిగేట్ చేసి చేయడానికి 2 లక్షలు పెట్టింది. అంటే మీరు పోగొట్టుకున్న 1,00,000 అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 లక్షలు పెట్టింది. మరి ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఎస్ సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, సెలబ్రిటీల విషయానికి మళ్ళీ వద్దాం. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఇంకా ఈ తలనొప్పిని భరించాల్సిందేనా? వేరే మార్గం భరించాల్సింది కామన్ అండి, ఇంకా ఏమి లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంత కామన్ అయిపోయింది చెబుతాను. ఇప్పుడు ఇందాక చెప్పిన విష్కో లేకపోతే ఇలాంటి ఏఐ బేస్డ్ టూల్స్ తో మనం చూద్దాం. ఏడో సినిమాలో హీరో హీరోయిన్ ఉన్నారు. ఈ హీరో బదులుగా నేనే ఆ హీరోయిన్ తో ఒక సాంగ్ లో డ్యూట్ లో ఉన్నానని చెప్పేసి మీకు ఇంకొక అనిపించింది అనుకోండి. బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి ఈ ఫోటోని విష్కు లాంటి వాటికి ఇంకో దానికి అప్లోడ్ చేస్తే క్లౌడ్ బేస్డ్ వాటికి అవి రిజెక్ట్ చేస్తాయి ఫస్ట్. ఎందుకు? ఫేస్ మొత్తాన్ని, హెయిర్ మొత్తాన్ని తీసుకుంటాయి. కానీ ఇప్పుడు దానికి కూడా షార్ట్ కట్స్ పీపుల్ వాడుతున్నారు. ఏంటి? ఫేస్ మొత్తాన్ని కాకుండా ఏరియా వరకు క్రాప్ చేసి ఒక హీరోయిన్ ఫేస్ ని అక్కడ ఇన్పుట్ గా ఇచ్చారనుకోండి, ఇప్పుడు అదే హీరోయిన్ తో తను సాంగ్ డ్యూట్ లా పడుతున్నట్టుగా అతను సృష్టించగలుగుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా దొమ్మ కొట్టేసి దానికి ఒక ఏదో సంథింగ్ మ్యానిపులేట్ చేసేసి అవుట్పుట్ పొందేలాగా టూల్స్ వచ్చి ఉన్నాయి. సో టెక్నిక్స్ వచ్చి ఉన్నాయి. ఏం చెబుతాను చెప్పండి? సో సెలబ్రిటీస్ భరించాల్సిందే. ఇలాంటి విపరీతంగా పుట్టుకొస్తూ ఉంటాయి. చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు సార్, చిరంజీవి గారికి కూడా తాత్కాలిక రిలీఫే అంటారా ఇది? కోర్టు నుంచి ఆర్డర్ 100% అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇదే 2-3 ఏళ్ల తర్వాత ఇంకో 10 వీడియోస్ వేరే రకంగా రావచ్చు. అప్పుడు సరేలు ఇవన్నీ కామన్, ఎన్నిసార్లు కేసులు పెట్టగలుగుతారు, ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళగలుగుతారు చెప్పండి? సో వైడ్ స్ప్రెడ్ గా వస్తున్న తర్వాత ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. వెల్కమ్ అండి.